సీఎం రేవంత్ రెడ్డి 46వసారి ఢిల్లీకి వెళ్లారు అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. పాలనలో ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి వేస్తున్నారంటూ విమర్శించారు ఆయన. రాజీవ్ గాంధీ అంజయ్యని అవమానిస్తే తెలుగు ప్రజలు తిరగబడ్డారు అన్నారు. రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు అంటూ ఆరోపించారు లక్ష్మణ్. ఆత్మగౌరవం దెబ్బతింటే తెలంగాణ ప్రజలు సహించరు అన్నారు బీజేపీ ఎంపీ. ఇప్పుడు అది రేవంత్ రెడ్డి గారి 46వ పర్యటన నాకు తెలిసి ఢిల్లీకి. ఆనాడు రాజీవ్ గాంధీ గారు అంజయ్ గారిని అవమానపరిస్తే తెలుగు జాతి తిరగబడ్డది. ఇవాళ మళ్ళీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టే విధంగా రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కనబడుతున్నది. ప్రతి చిన్న విషయానికి ఢిల్లీ వైపు. మరి అంతేకాకుండా ఇవాళ ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళినా దొంగలా చూస్తున్నారు, ఎవడు అప్పులు పుడతలేవు, చెప్పులు ఎత్తుకుపోయేవాళ్ళ చూస్తున్నట్టే ఇది తెలంగాణ ప్రజల అవమానం. కాబట్టి తెలంగాణ ప్రజలు దేన్నే సహిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని మరి అవమానాలను సహించారు.